హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజి టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిక్సెల్ యాప్లో మనకు ఒక కలర్ ఎరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓపెన్ చేద్దాం యాప్ అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత నేను టెక్స్ట్ను డిలీట్ చేస్తున్నాను. ఒక పిఎన్జి ఫైల్ అనేది నేను యాడ్ చేస్తాను. సో నేను ఇక్కడ ఒక పావురం అయితే యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది కాదు, సో బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనకు యాడ్ చేసిన తర్వాత ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా లేయర్స్లో. ఇక్కడ మనకు ఎరేజ్ కలర్ ఉంది. సో అది ఎందుకు యూజ్ ఉంటుందో చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, మనం పోస్టర్లలో చాలా రకాలుగా డిజైన్స్ డెకరేషన్ అయితే చూసి ఉంటాం కదా. సో మనకు చాలా వరకు అయితే పిఎన్జి ఫైల్స్ నెట్లో దొరుకుతాయి. సో ఓకే ఫ్రెండ్స్, మనకు చాలా వరకు అయితే పిఎన్జి ఫైల్స్ నెట్లో దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకు కలర్ఫుల్, అంటే మనకు ఏదైనా ఐటమ్ కలర్ఫుల్ పిఎన్జి తీసుకోవాలి. ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఒకే కలర్ కానీ వైట్ కానీ బ్లాక్ కానీ సంథింగ్ ఏదో కలర్ అయితే ఉన్నప్పుడు వాటిని మనం పిఎన్జి ఇందులో చేసుకోవచ్చు అన్నమాట. సో ఏ విధంగా అంటే, సో ఫ్రెండ్స్, మనం పోస్ట్లో బార్డర్స్, లైన్స్, డెకరేషన్స్ ఉంటాయి కదా. సో డిజైన్స్ అనేవి మనకు పిఎన్జిలో కూడా దొరకపోవచ్చు. అంటే ఒక పిక్ మీద కూడా, ఒక ఫోటో మీద కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటాం అన్నమాట. సో మీకు చూపెడతాను ఇప్పుడు నేను. సో నేనైతే నా మొబైల్లో ఇదివరకు అయితే డౌన్లోడ్ చేశాను అవి. సో అవి మీకు చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇవి డిజైన్స్ అన్నమాట. సో బార్డర్ లైన్స్కి మనం, సో ఇది పిక్ అన్నమాట. ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ఫోటో, పిఎన్జి కాదు, ఇది పిఎన్జి ఫోటో కాదు, నార్మల్ ఫోటో జేపీజీ. సో నేను ఇందులో ఒక లైన్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. ఒక డిజైన్ బాగా నచ్చింది నాకు. సో మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నప్పుడే మనం క్రాప్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసి మనకి ఏది కావాలో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో అక్కడ మనం క్రాప్ అనేది చేసుకొని ఓకే వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డిజైన్ అనేది బ్లాక్ కలర్లో ఉంది. సో బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ ఉంది మొత్తం. సో వైట్ కలర్ అనేది మనకి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవాలంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏం చేస్తామంటే కలర్ ఎరేజ్ కలర్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఎనేబుల్ చేయమని అడుగుతుంది, ఎనేబుల్ చేసేయాలి. సో ఎనేబుల్ చేసేసిన వెంటనే మనకు, సో ఫ్రెండ్స్, మన ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఇక ఎరేజ్ కలర్ అనేది ఎనేబుల్ చేసిన వెంటనే, సో ఆ ఐటెంలో ఒకవేళ వైట్ అనేది ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వైట్ అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, మనకి కింద చూసుకున్నట్టయితే కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో ప్లస్, యారోస్, 1, సో ఇలాంటి ఆప్షన్స్ చూస్తున్నది. సో దాని కింద వచ్చేసి మనకు 2 లైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి టోర్ లైన్స్ అని ఉన్నది, ఇంకోటి స్మూత్ ఎడ్జ్ అని ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ స్మూత్ ఎడ్జ్ అంటే లాస్ట్ ఆప్షన్ అండ్ ప్లస్ మిగతా ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో వాటి గురించి నేను చెప్తాను. దానికంటే ముందు ఈ టోలరెన్స్ అనే ఆప్షన్ ఉన్నది చూసారా. సో అది ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ వైట్ అయితే వెళ్ళిపోయింది కానీ లైట్గా వైట్ నాకు కనిపిస్తుంది. సో మీకు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా కనిపిస్తుంది, లేదా మీరు ట్రై చేస్తే కనిపిస్తుంది. సో వైట్ అయితే లైట్గా కనిపిస్తుంది. ఈ టోలరెన్స్ అనే ఆప్షన్ని పెంచితే ఆ వైట్ పూర్తిగా వెళ్ళిపోతుంది, మొత్తం టోటల్ ఆ డిజైన్ మాత్రమే మనకు బ్లాక్లా కనిపిస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే మన ఈ టోలరెన్స్ ఫుల్ పెట్టేస్తే అక్కడ టోటల్ ఇమేజ్ మొత్తం మనకు కనిపించదు అన్నమాట, మొత్తం మాయమవుతుంది అన్నమాట. సో అందుకని అక్కడ చూసుకుంటే ఈ టోలరెన్స్ అనేది పెంచాలి. సో సంథింగ్ వేరే కలర్స్ చేసేటప్పుడు. సో ఇప్పుడు
ఇప్పుడేమో అవ్వట్లేదు, మనకు ఫుల్ పెట్టేస్తాను నేను. సో పెట్టేసి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒకసారి ఓకే ఇచ్చేస్తున్నాను. ఓకే ఇచ్చేసి ఫ్రెండ్స్ ఇదే ఆప్షన్స్లో మనం ఇక్కడ కలర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఈ కలర్ మీద క్లిక్ చేసి సో దీన్ని ఎనేబుల్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లో మనం ఏ ఐటమ్ కానీ యాడ్ చేసి కలర్ ఎనేబుల్ చేస్తే మనకు పిక్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఎనేబుల్ చేస్తే సో అది టోటల్ రెడ్లోకి మారిపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ పావురం ఉంది కదా పిఎన్జీ, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేశాను. సో ఆ పావురం అనేది మనకు రెడ్ కలర్లో మారిపోయింది చూసారా. సో మనకు ఇది ఎనేబుల్ చేసినాక కింద కలర్స్ వచ్చినాయి కదా, కలర్స్ అయితే వచ్చాయి. సో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్లో మనం చేసుకోవచ్చు షాడో లెక్క. సో అదేవిధంగా ఈ లైన్కు మనం కలర్స్ అనేవి సెట్టింగ్ చేయొచ్చు అన్నమాట. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్లో సెట్టింగ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే గ్రేడియంట్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. సో అది మన ఇష్టం. సో నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఇక్కడ షాడోస్ ఉంటాయి అండ్ షాడో స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు దీన్ని కూడా. సో ఈ విధంగా షాడో స్ట్రోక్ ఇచ్చి మనం ఈ డిజైన్ అనేది డెకరేషన్ చేస్తాం అన్నమాట. సో అది ఫ్రెండ్స్. ఇంకా మనకు ఇందులో ఆప్షన్స్ ఏంటంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు కలర్ అనే ఆప్షన్ అంతే. ఇక్కడ మనకి ఎక్కువ ఏం ఆప్షన్ లేదు, కలర్ అండ్ గ్రేడియంట్ కలర్ రెండు అయితే సేమ్ ఇదే ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పినగా ఈ విధంగా ఏమైతే చేసుకుంటామో వాటికి సంబంధించిన కలర్స్ ఇవ్వడానికి ఈ కలర్ అనేది ఉపయోగిస్తారన్నమాట. సో మనకి ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎరేజ్ కలర్లో. సో అది మీకు అర్థం కావడానికి నేను ఇంకో వేరే ఐటమ్ అనేది యాడ్ చేస్తాను. సో మనం ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక పిక్ అయితే తీసుకున్నాను. సో షేర్ షాట్ పిఎన్జీ అన్నమాట. సో ఫోటో అన్నమాట ఇది. సో మనకు గ్రీన్ కలర్లో ఫోటో ఉంది. ఆ ఫోటోలో మనకు వచ్చేసి షేర్ షాట్ లోగో ఉంది. సో ఫ్రెండ్స్ ఈ షేర్ షాట్ లోగోను నేను కట్ చేయాలి అనుకుంటున్నాను. సో కట్ చేయాలంటే మనకు ఇదంతా ఎరేజ్ చేయాలి కదా, దాని బదులు సో నాకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే కలర్ ఉంది కదా, సో గ్రీన్ అయితే ఉంది కదా. సో లోగోలో మనకు గ్రీన్ అయితే లేదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ ఎరేజ్ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేసేస్తాను. ఎనేబుల్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇందులో వైట్ అనేది లేదు కాబట్టి సో వైట్ అనేది వెళ్ళిపోదు. వైట్ ఉంటే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 1 సింబల్ అనేది కనిపిస్తుంది కదా, 1. సో దాని మీదనైనా లేదా దాన్ని పక్క పొంటి మనకు ఒక మైక్ లాంటి ఒక సిమ్ కనిపిస్తుంది కదా, సో అదైనా ఆ దేని మీదనైనా క్లిక్ చేయండి ఒకసారి. సో 1 సింబల్ మీదనైనా సో నేను 1 సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు కలర్ అనేది ఓపెన్ అయింది. సో అదేవిధంగా మనకు ఇక్కడ మైక్ సింబల్ మీద క్లిక్ చేసినా కానీ ఓకే ఫ్రెండ్స్, మనకు మైక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ 2 సర్కిల్స్ వచ్చినాయి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 సర్కిల్ అయితే వచ్చినాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. మైక్ సింబల్ మీద క్లిక్ చేసిన. సో ఇదేంటంటే ఏ కలర్ని ఎరేజ్ చేయాలనుకుంటున్నావో చూసుకోమని అంటుంది, సెలెక్ట్ చేసుకోమని అంటుంది అన్నమాట. సో ఈ సర్కిల్ని మనం ఎక్కడికైతే తీసుకెళ్తే ఆ సర్కిల్ కలరు మనకు అక్కడ కనిపిస్తుంది. సో నేను గ్రీన్ మీద పెట్టేసిన సర్కిల్. ఓకే, మనకు ఆ చిన్న సర్కిల్ ఉంది అది గ్రీన్ మీద పెట్టేస్తే మనకు గ్రీన్ అనేది ఆ సర్కిల్లో పెద్ద సర్కిల్లో చూస్తుంది. సో నేను ఇక్కడ రెడ్ మీద పెట్టేస్తున్నాను. రెడ్ మీద వేస్తే రెడ్ చూస్తుంది. సో నేను ఏది ఎరేజ్ చేయాలనుకుంటున్నా గ్రీన్ కాబట్టి సో నేను గ్రీన్ మీద పెడుతున్నాను. పెట్టి కింద మనకు రైట్ క్లిక్ ఉంటుంది. సో రైట్ క్లిక్ ఇచ్చేద్దాం మనం. కింద ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వైట్ సెలెక్ట్ పిక్ కలర్ ఉంది కదా, సో దాని కింద రైట్ క్లిక్ ఉంది. సో రైట్ క్లిక్ ఇచ్చేసితేనే మనకు ఆ గ్రీన్ అనేది వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అక్కడ మీరు గ్రీన్ అనేది వెళ్ళిపోయింది. సో అదేవిధంగా మీరు ఇక్కడ
అట్లనే కాకుండా ఇక్కడ 1 సింబల్ మీద క్లిక్ చేయమని చెప్పాను కదా, 1 సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కలర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనం గ్రీన్ అయితే ఏరే చేయాలి అనుకుంటున్నాం కదా. సో మనం గ్రీన్ సైడ్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ ఇటు సైడ్ ఫుల్ గ్రీన్ అంటే సో ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే సో అట్లా కూడా మనకు కలర్ అనేది ఎరేజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ 1 సింబల్ మీద కలర్ సెలెక్ట్ చేసుకునే బదులు ఇక్కడ ఈ మైక్ లాంటి సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఓకే ఇస్తే ఇట్లా బాగుంటుంది. ఇంట్లో తొందర అయిపోతుంది, వర్క్ అనేది తొందరగా క్యాచ్ చేస్తుంది. మనకు కరెక్ట్గా వస్తలేదు, మనకు 1 సింబల్ మీద క్లిక్ చేస్తే కలర్ మనం కలర్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇస్తలేమన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ మైక్ లాంటి సింబల్ మీద క్లిక్ చేసి కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కలరే ఎరేజ్ అయిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలా ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడ 1 అయితే చూస్తుంది కదా. ఓకే, ఇక్కడ మనకు ప్లస్ మైనస్ సింబల్ కూడా చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఏదైనా పిక్చర్ తీసుకున్నప్పుడు అందులో ఒక కలర్ అయితే మనం ఈ విధంగా ఎరేజ్ చేయాలనుకున్నప్పుడు ఎరేజ్ చేస్తాం కదా. సో చేసిన తర్వాత కూడా నేను ఇంకొక కలర్ ఇందులో ఎరేజ్ చేయాలి అనుకుందాం. సో ఇక్కడ ఎల్లో కలర్ ఉంది ఈ లోగోలో, ఈ ఎల్లో కలర్ అనేది నేను తీసేయాలనుకుంటున్నా ఆ ప్లేస్లో. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 1 ప్లేస్లో గ్రీన్ ఉండే కదా, ఇంతకుముందు గ్రీన్ కనిపించింది కదా. సో గ్రీన్ అనేది మనం ఎరేజ్ చేసినాం అన్నమాట. నెక్స్ట్ ఆ 1 ప్లేస్లో మనకు 2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ కలర్ ఎరేజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 మీద క్లిక్ చేస్తే మనకు కలర్ అనేది ఓపెన్ అవుతుంది. సో బట్ మన కలర్ అనేది పర్ఫెక్ట్గా ఇయ్యలేం. సో అది అందుకని చెప్పేసి ఈ మైక్ లాంటి సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏ కలర్ ఎరేజ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేనైతే ఈ ఎల్లో కలర్ మీద సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే ఇచ్చేస్తున్నాను. ఓకే ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 2 అనే నెంబర్ కూడా మనకు ఎల్లో కలర్ అయితే వచ్చింది. సో అది ఎరేజ్ అయినట్టుగా. సో మనకు ఇక్కడ ఈ లోగోలో కూడా చూసుకోవచ్చు ఎల్లో కలర్ అనేది ఎరేజ్ అయిపోయింది. సో కరెక్ట్గా ఎరేజ్ అయిందా కాలేదా అని చూసుకోవచ్చు. మనం కింద టోర్లెన్స్ ఆప్షన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్గా పట్టుకోవాలి, అంటే ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది అదే, బట్ కొంచెం చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో లేకుంటే మనం ఇది ఫుల్ పెట్టేస్తే అక్కడ ఇది మొత్తం లోగో మొత్తం కనిపించకుండా అయిపోతుంది, చూసారా. సో అందుకని చెప్పేసి నార్మల్గానే పెట్టేసేయాలి ఈ టోర్లెన్స్. ఏంటంటే మనం ఫస్ట్ టైం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఒకే కలర్లో ఉంటే సో దాన్ని ఎరేజ్ చేసినప్పుడు మాత్రమే ఇది ఫుల్ అడ్జస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ఎంతవరకు వస్తుందని చెప్పేసి. సో అట్లా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇదే విధంగా ఎన్ని కలర్స్ మనం ఎరేజ్ చేయాలనుకున్నా ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు 3 అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కలర్ కూడా నేను ఎరేజ్ చేయొచ్చు. సో అదే విధంగా సో ఒకవేళ నేను అట్లా 2-3 కలర్స్ అయితే ఎరేజ్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ మనకు టోలరెన్స్, ఇప్పుడు నేను ఒకటో కలర్ మీద టోలరెన్స్ అనేది సో నేను ఇట్లా పెంచుతాను కదా. సో మళ్ళీ రెండో కలర్ మీద కూడా పెంచుతాను తగ్గిస్తాను కదా. సో అది మళ్ళీ రీఎడిటింగ్ చేసుకోవాలంటే సో ఇప్పుడు నేను 3వ కలర్ మీద ఉంటాను. సో నేను సెకండ్ టైము నేను ఎల్లో కలర్ ఎరేజ్ చేశాను కదా. సో ఆ ఎల్లో కలర్ మళ్ళీ నేను టోలరెన్స్ కొంచెం పెంచాలి లేదా తగ్గించాలనుకుంటున్నాను. అటువంటిప్పుడు ఏం చేయాలంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్లస్ సింబల్ పక్క పంటే యారో ఉంది ఒకటి, సో లెస్ దెన్ అని ఉంది. సో అది దాని మీద క్లిక్ చేస్తే సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను సెకండ్. సో ఇప్పుడు నేను టోలరెన్స్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్కి వెళ్ళాలంటే సో మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్కి అయితే వచ్చాను. సో మళ్ళీ నేను 2కు సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలంటే సో ఇక్కడ మనకు ప్లస్ ఉందిగా రైట్ సైడ్, మైనస్ ఉందిగా రైట్ సైడ్. సో మైనస్ పక్క పాయింట్ మనకి ఇక్కడనే ఆప్షన్ యారో ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు సెకండ్ వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తే
థర్డ్ వెళ్ళింది. అట్లా మనం ఎన్ని కలర్స్ అయినా ఎరేజ్ చేసుకోవచ్చు. సో మనం అటు ఇటు మూవ్ అవ్వడానికి అయితే ఈ యారోస్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇంకో ఆప్షన్ వచ్చేసి స్మూత్ ఎడ్జ్ అని ఉన్నాయి కదా. సో ఫ్రెండ్స్ ఇది ఎక్కువగా ఇందులో యూస్ ఉండకపోవచ్చు ఈ ఆప్షన్. సో షేప్స్ మనకు ఇందులోనే కొన్ని షేప్స్ అనేవి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో వాటి గురించి చెప్పేటప్పుడు అయితే సో దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడే ఇది యూస్ ఉంటుంది అనమాట ఈ స్మూత్ ఎడ్జ్ అనే ఆప్షను. సో ఇప్పుడైతే అవసరం లేదు ఇది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది కలర్ ఎరేజ్కి సంబంధించిన ఫ్యూచర్స్ అన్నమాట ఫ్రెండ్స్.